హాయ్ అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఇది రిపబ్లిక్ డే రోజు బ్లాగ్ అనమాట. మార్నింగ్ 4కే లేచి ఇల్లంతా క్లీన్ చేసి 6కి అంతా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. జెంట్స్ అయితే అలా స్నానం చేసి వెళ్ళొచ్చు. లేడీ టీచర్స్కి ఇదొక ఏదో పని ఉంటుంది కదా, ఇంట్లో చేసుకోకుండా వెళ్ళలేము. అందుకని చెప్పేసి 6కి అంతా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా స్కూల్కి బయలుదేరాను అనమాట. ఆ రోజు వంట ఏం ప్రిపేర్ చేయలేదు నేను. చూస్తున్నారు కదా, ఇంకా జస్ట్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. 6కి ఇంకా తెల్లగా అవ్వలేదు, కొంచెం చీకటిగానే ఉంది. 6:20 అలా బయలుదేరాను అనమాట. స్కూల్కి వెళ్ళేసరికి 7:30, 7:45 అలా, అంటే నాకు 1 అవర్ పడుతుంది. 6:30కి బయలుదేరితే 7:30కి అట్లా వచ్చేసరికి పిల్లలైతే ప్రభాత్ పేరీకి రెడీ అయ్యారనమాట. అలా లైన్లో నిలబడ్డారు. ఇక్కడ చూడండి, వీళ్ళంతా 10th పిల్లలు. అందరూ అయితే శారీస్ కట్టుకొని చాలా బాగా రెడీ అయ్యి వచ్చేసారు. అందరూ కిట్టాలు పెట్టేసుకొని అందరూ భరతమాతలాగానే రెడీ అయ్యారనమాట. ఇక్కడ కొంతమందికి అయితే ఇంకా ఇలా కిరీటాలు సరిగా లేని వాళ్ళకి ఇలా సెట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చిన్న అమ్మాయికి అయితే ప్రైమరీ స్కూల్ అమ్మాయి భరతమాత శారీ చాలా బాగా సెట్ అయింది. ఇక్కడ మా సారులు అయితే జెండాలో ఫ్లవర్స్ అవి వేసి కట్టేస్తున్నారు. అలా ఫ్లాగ్ ఎగిరినప్పుడు పైనుంచి పూలు రాలడానికి. ఇక్కడ ఇంకా 10th పిల్లలు అయితే డ్రమ్స్ కొడుతున్నారు. ఇంకా స్టార్ట్ అయ్యారనమాట ప్రభాత్ పేరీకి. మేము లేడీ టీచర్స్ కాడికి అయితే ఏమి వెళ్ళము, ఓన్లీ సారులు మాత్రమే వెళ్తారు. చాలా సంతోషంగా పిల్లలైతే చాలా బాగా రెడీ అయ్యి వచ్చేసారు. చూడండి, జెండా పండగ అనగానే ఎంత ఉత్సాహంగా ఉన్నారు. అలా స్లోగన్స్ చెప్తూ చాలా చక్కగా వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళి అక్కడ పంచాయతీ ఆఫీస్ కాడ జెండా ఎగిరేసి మళ్ళీ స్కూల్కి అయితే వచ్చేస్తారు. ఇంకా హై స్కూల్ పిల్లలు అలాగే ప్రైమరీ స్కూల్ పిల్లలు అందరూ కాబట్టి చాలామంది అయ్యారు చూడండి. వాళ్ళు వచ్చేలోపు ఇంకా లేడీ టీచర్స్ అంతా కలిసి ముగ్గులు అయితే వేసేసాము. ముగ్గులు వేసి అలా జెండా కట్టెలు పాతేసరికి ఇంకా రిటర్న్ వచ్చేసారు. ఇంకా కొంచెం అలా ఉండగానే ముగ్గులు అయితే కంప్లీట్ చేసేసి ఇంకా గాంధీజీకి అలాగే అంబేద్కర్ ఫోటోలకి పువ్వులు బొట్టు అలా పెట్టేసి జెండా ఎగరేయడానికి అయితే అన్నీ సిద్ధం చేసేస్తున్నాము. ఇంకా జెండా అంటేనే పిల్లల గేమ్స్ ఉంటాయి కదా, ప్రైజెస్ అయితే రెడీగా పెట్టేసి సెట్ చేసుకుంటున్నారు. ఇంకా వందే మాత్రం స్టార్ట్ అయ్యింది. వందే మాత్రం అయిపోయిన తర్వాత ఇక్కడ మా హెచ్ఎం సారు పూజ చేస్తున్నారు. పూజ చేసి టెంకాయ కొట్టిన తర్వాత అయితే జెండా ఎగరేస్తారు. ఇక్కడ 2 స్కూళ్ళు ఒకే చోట ఉన్నాయి కాబట్టి 2 జెండాలు ఒకేసారి ఎగరేస్తారనమాట. హై స్కూల్ హెడ్ మాస్టర్ హై స్కూల్ జెండా, చిన్న స్కూల్ హెడ్ మాస్టర్ చిన్న స్కూల్ జెండా ఇద్దరు ఒకేసారి ఎగరేస్తారు. ఇంకా ఇప్పుడు జనగణమన స్టార్ట్ అనమాట. ఫ్లాగ్ అలా ఎగరగానే అందరూ జనగణమన పాడేస్తారు. అలా స్లోగన్స్ అయితే చెప్తున్నారు చూడండి. మన రవి సార్ చూసుకుంటాడు. ఇప్పుడు ప్రైమరీ స్కూల్ హెచ్ఎం సార్ కాంక్షలు మాట్లాడారు. మనం పాలించడానికే ఒక గ్రంథం ఒక విధంలోకి వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం, అంతే కదా.
4th క్లాస్. సార్ గారికి, టీచర్లకు, నాతోటి విద్యార్థులకు 75 గంటల దినోత్సవం శుభాకాంక్షలు. ఈ రోజు మనమందరం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం పరిపాలించుకున్నటకు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. తరువాత 20 ఓకే అర్జున్ సూపర్. Headmaster, teacher, and my dear friends, my name is Srinath. I am studying 5th class. I wish you all very Republic Day. Madam. Good morning to respected headmaster, teacher, parents, and my dear friends. My name is D. Vasant Kumar. I am studying 3rd class. I would like to wish you Happy Republic Day. Republic Day is celebrated on 26 January every year. Our constitution came into. All of you, good morning, respected headmaster, teachers, parents, and my dear children. First, I wish you all of you happy 75th Republic Day to you.